కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. 2 వారాలుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆమెను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ చెన్నై వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయకు రాహుల్ పరామర్శకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ నడుదాం. దినకర్, రాహుల్ పర్యటన వివరాలేంటి? 16 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జయలలితను పరామర్శించడానికి రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల కిందట ఇక్కడ చేరుకున్నారు. ఆయన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 208 రూమ్ నంబర్ కి ఎక్కడైతే జయలలితకి చికిత్స జరుగుతుందో అక్కడ ఆ వార్డు వరకు వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎయిమ్స్ వైద్యులు, తర్వాత ఉన్నటువంటి లండన్ డాక్టర్ కూడా చేస్తున్నటువంటి శస్త్రచికిత్సను కూడా రాహుల్ గాంధీకి తెలుపడం జరిగింది. అయితే మొదట ఈ పర్యటన చాలా ఆయన ఇక్కడ చేరుకునేంత వరకు కూడా రహస్యంగానే ఉంచడం జరిగింది. దాదాపు రాహుల్ గాంధీ ఇక్కడికి 45 నిమిషాల్లో చేరుకుంటారనగా అప్పుడు పోలీసులు ఇక్కడ అపోలో ఆసుపత్రి ఎదుట మొత్తం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల కిందట ట్విట్టర్ లో జయలలిత త్వరగా కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడికి సడన్ గా వస్తారని అన్నా డిఎంకే వర్గాలు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ కానీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక్కసారిగా ఇలా ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడ చేరుకోవడంతో మొత్తం లోపల అన్నా డిఎంకేకి సంబంధించిన ఒక 2 ఎంపీలు, అలాగే ఒక మాజీ ఎంపీతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా సంబుజీరాయ్ కూడా వచ్చి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇంకా ఆయన పరామర్శిస్తున్నారు. అయితే లోపలికి ఇప్పటి వరకు మొన్న గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చినప్పుడు కేవలం వార్డు వరకే తీసుకెళ్లినటువంటి డాక్టర్లు ఈ రోజు రాహుల్ గాంధీని లోపలికి తీసుకెళ్తారా లేదన్న దానికి సంబంధించి కూడా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే రెస్పిరేటరీతోనూ అలాగే కొద్దిగా సిసిలో ఉండగా కొన్ని ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా డాక్టర్లు రాహుల్ గాంధీకి చెప్తున్నారు. సో మరి కాసేపట్లో రాహుల్ గాంధీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని మనకున్నటువంటి సమాచారం. లోపలికి వెళ్ళి చూసి వచ్చారా లేకపోతే ఏం పరిస్థితి అన్న దానికి సంబంధించి రాహుల్ గాంధీ చెప్పడం ద్వారా బయటకి వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు. రోజా, దినకర్, జయ ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఈ రోజు అపోలో వైద్యులు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా? ఈ రోజు ఉదయం 9 గంటలకే అపోలో వైద్యులు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినారో డాక్టర్ కార్డియాలజిస్ట్, అలాగే అనస్థిసిస్ట్, పల్మనాలజిస్ట్ వీళ్ళ ముగ్గురు కూడా ఉదయం జయ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేశారు. అలాగే కొన్ని టెస్టులు అవసరం అని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో కొన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఆ టెస్టులన్నిటి తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ని లండన్ నుంచి వచ్చినటువంటి రిచర్డ్ బ్యాలే ఈ నలుగురు కూడా కలిసి ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని దానికి సంబంధించి కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది. అయితే నిన్న ప్రకటించినటువంటి ప్రెస్ రిలీజ్ ప్రకారం ఆవిడ డయాబెటిక్స్ తో కొద్దిగా బాధపడుతుంది, దాంతో పాటు అస్తమా వ్యాధితో కూడా బాధపడుతుందని చెప్పి గుర్తించాము. దీనికి సంబంధించి మెడికల్ ప్రికాషన్స్ తో పాటు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నామని చెప్పి కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో కొద్దిగా కోలుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆవిడ కోలుకోవడానికి మరికొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అంటే ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి డాక్టర్లు పలు రకాల పరీక్షలు చేసి ప్రోగ్రెస్ ఉందా లేదన్న దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రోజు కూడా రాత్రి 8 లేదా 9 గంటల ప్రాంతంలో జయలలితకు సంబంధించిన ఆరోగ్య వివరాలను అపోలో అధికారులు తెలియజేసే అవకాశం ఉందని మనకున్నటువంటి సమాచారం. అయితే నిన్న 2 పేజీలలో పేర్కొన్నటువంటి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారం ఉందో దాన్నంతా కూడా గతంలో డాక్టర్లు ఇక్కడ స్థానికంగా చూసినటువంటి డాక్టర్లు కొన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అవి కూడా అపోలో ఆసుపత్రిలో వచ్చిన తర్వాత డాక్టర్ రిచర్డ్ బ్యాలే వచ్చిన తర్వాత ఫైండ్ అవుట్ చేయడం ద్వారా సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వేగంగా ఇవ్వాలని చెప్పి భావించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం మూలంగా దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ అలాగే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా కొద్దిగా పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆవిడ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ రకంగా కోలుకోవాలంటే ఇంకా దాదాపు కొద్ది రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందన్న దానికి సంబంధించి మనము డాక్టర్ల ప్రెస్ రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రోజా, రైట్ దినకర్.